సో గాడ్స్ డిజైర్ టువర్డ్స్ మ్యాన్ కైండ్, మనుషుల పక్షంగా లేకపోతే మనుషుల మీద దేవునికి ఉన్నటువంటి ఆ ఆశ, కోరిక ఏంటంటే మనుషుల విషయంలో దేవునికి ఉన్న కోరిక ఏంటంటే మనము బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 verse 28, ఆది కాండం 1:28 దేవుడు ఏం చేశాడు? గాడ్ బ్లెస్డ్ దెమ్ అండ్ గాడ్ సెడ్ టు దెమ్, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, fill the earth and subdue it, have dominion over the fish of the sea, over the birds of the air, and over every living thing that moves on the air. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని యొక్క కోరిక ఏంటంటే, తన పిల్లల పక్షం ఏంటంటే వీరు ఏం చేయాలంటున్నాడు? దేవుడు తన ప్రజల్ని ఏం చేయాలంటున్నాడు? వారంట దే షుడ్ రెయిన్, అంటే వారు పరిపాలించాలి కదా. ఈ రోజుల్లో లోకంలో మనం చూస్తున్నప్పుడు అధికారం కోసం ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని పనులు, అనవసరమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. దేనికోసం? అధికారం కొరకు. ఇన్ ఆర్డర్ టు గెట్ అథారిటీ పీపుల్ విల్ డూ మెనీ థింగ్స్, ఈవెన్ దే విల్ మూవ్ అప్ టు కిల్లింగ్ ద పీపుల్, మనుషులను చంపేంతవరకు కూడా వెళ్తారు. ఇది అధికారం కొరకు అన్నమాట. అయితే దేవుడు ఆదాముని అవ్వని సృజించినప్పుడు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, వారంట ఏం చేయాలంట? ఈ భూమి ఉన్న ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఏం చేయాలి? పరిపాలించాలంట. ఒక బాధ్యత కలిగి వాటిని పరిపాలించాలి. అంటే ఏదో వాట్ ఎవర్ పవర్ యూ హ్యావ్, యూ షుడ్ నాట్ మిస్యూజ్. నీకు దేవుడు ఇచ్చినటువంటి వాట్ ఎవర్ పవర్ గాడ్ గేవ్ యూ, దట్ యూ షుడ్ నాట్ మిస్యూజ్. దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు తప్పుగా వాడకూడదు. సో గాడ్ గేవ్ దట్ పవర్ టు ద Adam, that they in Eden he should rule these all thing properly. దేవుడు ఆదాముకు ఏదైనా వనంలో అధికారము ఈ విధంగా ఇచ్చాడు. ఇంతే, వాటన్నింటిని కూడా పరిపాలించయ్యా, బాధ్యత కలిగి మంచిగా పరిపాలించని చెప్పాడు అన్నమాట. ఆ తర్వాత చూస్తే జెనసిస్ 1:31 ఏముంది అక్కడ? దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను, అస్తమయం ఉదయమును కలుగా 6వ దినమాయెను. Then God saw everything that he had made, and indeed very good. It was very good. So the evening and the morning were the 6th day. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనుషులు పరిపాలించేవారుగా ఉండాలి, వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారు ఆ దేవునితో మంచి అనుబంధం కలిగి జీవించాలి అని ప్రభువు ఆశపడితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ఇక్కడ విషయం మనం ముందు కొన్ని చూద్దాము. ఇక్కడ మనకి అంటే అప్పుడు ఉన్న ఆదాముకి ఏమి ఇచ్చాడు? ఆయన స్వతంత్రం ఇచ్చాడు, ఫ్రీడమ్. ఏమి ఇచ్చాడు? ఫ్రీడమ్ ఇచ్చాడు. సో యు నో దట్ మెనీ కంట్రీస్ వర్ అండర్ సమ్ అదర్ కంట్రీ రూలింగ్. Many countries were colonials to some other countries. So మరొకరి యొక్క అధికారంలో మరొకరి యొక్క పరిపాలన కింద ఉన్నారు కంట్రీలు. In order to get freedom, they fought much. Many people died. They gave their life. Lakhs of people died in order to get freedom. Which freedom? Physical freedom. శారీరకమైనటువంటి ఆ యొక్క స్వేచ్ఛను పొందటానికి అనేక మంది ప్రాణాలు ఇచ్చేసారు, అనేక మంది చనిపోయారు. వితౌట్ ఈవెన్ సింగిల్
without dropping single drop of blood, God gave such a freedom to the mankind. He gave to Adam and Eve. మీకు ఈ యొక్క ఏదైనా వనాన్ని ఇచ్చేస్తున్నాను. I put this Garden of Eden before you. Enjoy it. ఈ ఏదైనా వనాన్ని మీ ముందు ఉంచుతున్నాను, మీరు బాగా సంతోషించండి, దాంట్లో మీరు చాలా మంచిగా ఉండండి అని చెప్పి ఇచ్చాడు. అయితే అన్నీ ఇది చేసుకోండి కానీ ఒక్క దాన్ని మనం తాకొద్దు అన్నాడు. మనిషి స్వభావం ఏంటంటే ఎన్నున్నా కూడా ఏదైతే తాకొద్దు అంటాడో దాని మీద మనసు ఉంటుంది. If you give 1,000 items, if you not give one item, why that item didn't give me? People will think that. They will not show any gratitude about the 1,000 things which they received, but one thing which they didn't receive, about that they will be worrying. They will be sorrow. కాబట్టి వారు they will not show any gratitude because not getting one thing, because not giving permission to touch one thing. దేవుడు గొప్ప ఒక స్వంత్రాన్ని తన పిల్లలకి ఇచ్చి అన్ని చేసుకోమని చెప్పాడు, ఒక్కటి తాకొద్దంటే. సో దాని మీదే ఈ యొక్క ఆదాము అవ్వలు అంటే అది ఎట్లా జరిగిందంటే దాని మీద వాళ్ళ మనసు దాని మీదకి పోయింది. తర్వాత ఇంకేం ఇచ్చాడు, వాళ్ళకి ఫ్రీడమ్ దొరికింది. అక్కడ సెకండ్ ఏం దొరికింది, ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. You should reign all earth means that shows not to torture them, to beat them, to kill them. వాటిని చంపేయాలి, వాటిని ఏదో నాశనం చేయాలి, ఏదో అట్లా కాదు కానీ ఉద్దేశము. వాటిని జాగ్రత్తగా ఒక బాధ్యత కలిగి వాటిని పెంచు, వాటిని పోషించు అని దేవుడు ఆదాముకి అప్పగించాడు, ఆదాము అవ్వలకి అప్పగించాడు అన్నమాట. సో గాడ్ గేవ్ ఫ్రీడమ్, God gave responsibility. So when there is a freedom, so there is a possibility people to commit sin. ఎప్పుడైతే స్వంతం ఉంటుందో అక్కడ పాపం చేయటానికి, where there is liberty, there is a great deal of possibility to commit sin. ఎప్పుడైతే మనిషికి స్వంతం ఆ లిబర్టీ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనిషి పాపం చేయడానికి చాలా కారణాలు ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. విచ్చలవిడిగా పాపం చేయటానికి, వితౌట్ సిన్, టు కమిట్ సిన్ వితౌట్ ఎనీ లిమిట్స్, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. దేవుడు ఏం చేశాడంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు. నువ్వు ఇది ఉంచేయి, దీన్ని బట్టి చేయండి, దీన్ని చేయండి, దీన్ని చేయగాకండి, దీన్ని చేయండి అని పెట్టాడు అనమాట. తర్వాత రిలేషన్షిప్ విత్ గాడ్, అక్కడ వాట్ దే వర్ ఎంజాయింగ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, they were enjoying the relationship with God. It's not a small thing. Who is God? He is not the MD of one company which remain a few years, after that it will be no more due to some losses, it will not appear. This is not that company, this is not that group of companies, it's not that branded company MD like this. He is the owner of entire creation. He is the managing director of entire creation. The CEO. He is the one. He is the owner. He is chairman. ఈ యొక్క మొత్తం ఈ సృష్టి అంతటి కూడా ఆయన ఆధారము, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సో అటువంటి దేవుడు ఈ యొక్క మనిషికి ఇచ్చిన బాధ్యత ఏం తెలుసా? అంటే ఆ మనిషితో అటువంటి సహవాసం చేయడానికి, అంటే దేవుడితో సహవాసించడానికి మనిషికి ఆ బాధ్యత ఇచ్చాడు అనమాట. సో వారికి ఆ ఏదైనా వనంలో స్వతంత్రం ఉంది, బాధ్యతగా వ్యవహరించే విధానం ఇచ్చాడు, కొన్ని బాధ్యతలు ఇచ్చాడండి, కొన్ని బాధ్యతలు పెట్టాడు వాళ్ళకి. తర్వాత వారికి ఏం చేశాడంటే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి కూడా అవకాశం కల్పించాడు. నెక్స్ట్ ఈ రెండవ శరణం చూసినప్పుడు, రెండవ వచనంలో అక్కడ చూసినప్పుడు అక్కడ దేవుడు తాను చేసిన యావత్ ఎట్లా ఉందంట?
మంచిదిగా ఉంది కదా. ఏదైనా రాంగ్ ఏమైనా చేశాడా యేసు ప్రభు? గాడ్ ఏదైనా చేసిన రాంగ్ ఏమైనా ఉందా? లేదు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అనమాట. తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు అక్కడ ఏమన్నా పాపం ఉందా? అప్పుడు దెర్ వాజ్ నో సిన్ ఎట్ ఆల్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఇన్ ద వరల్డ్ దెర్ వాజ్ నో సిన్, దెర్ వాజ్ నో సిన్. బట్ హౌ సిన్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్, హౌ సిన్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్, యూ కెన్ ఫైండ్ దేర్. సో ఎక్కడైతే దేవుడు స్వంతనాన్ని, ఒక బాధ్యతను, దేవునితో సహవాసాన్ని ఇచ్చాడో అదే స్థలంలో పాపం కూడా వచ్చేసింది అనమాట. పాపం కూడా వచ్చేసింది. అక్కడ ఏమైపోయింది తెలుసా? సో వి సీ దట్ బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 verse 16 and 17. లెట్స్ టర్న్ అవర్ బైబుల్స్. బుక్ ఆఫ్ జెనసిస్, ఆది కాండము 2వ అధ్యాయము 16-17. Book of Genesis chapter 2 verse 16 and 17. We'll read 16 and 17. And the Lord God commanded the man, saying, of every tree of the garden thou mayest freely eat. Why freely eat? Since God gave him freedom, so with that freedom you can have every fruit that are available in Garden of Eden freely. You can enjoy it. But verse 17, but of the tree of the knowledge of God, knowledge of good and evil, thou shalt not eat of it, for in the day that thou eatest thereof, thou shalt surely die. అక్కడ మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినదినము నిశ్చయముగా నీవు చచ్చదు అని నన్ను ఆజ్ఞాపించును. సో దిస్ ఇస్ వాట్ గాడ్ టోల్డ్ టు Adam. You can eat every fruit, whatever thing fruits are available. You can enjoy everything except one. So if you eat that one, what will happen? On the day you will eat that fruit, what will happen? You will die. That is what word of God says. In the Lord God said, verse 17, what he said that? In the day that thou eatest thereof, thou shalt surely die. He's not saying simply you will die. Surely you will die. Surely you will die. That is the thing. So God's command is that do not eat. Later we can see that what happened. What is the name of the tree? Tree of the knowledge of good and evil. God said don't touch that one, that fruit. There are many fruits, but don't touch this fruit. But people, so their mind gone that way. Let us see that Genesis 3:1, chapter 3 verse 1. Read, any one of you. There was a question. Now the serpent was more subtle than any beast of the field which the Lord God had made. And he said unto the woman, Yea, hath God said, Ye shall not eat of every tree of the garden? There is a question. Ye shall not eat the. What God said, ye shall not eat of every tree of garden. So now in Telugu, ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోటలో చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిన. సో దెర్ ఇస్ ఎ క్వశ్చన్ against the word of God. God's word, God clearly instructed them, don't eat that one. Now devil came, it is asking question, దేవుడు ఏమన్నా నేను తినదని చెప్పాడా అని క్వశ్చన్ వేస్తున్నాను. తినదని చెప్పాడా అని. తినమని చెప్పి నీ గురించి అడగవచ్చుగా.
ఏమేమి తినమని చెప్పాడు అనొచ్చు కదా, తినొద్దని చెప్పాడు, దాని గురించి నీకెందుకు? దెర్ ఆర్ మెనీ థింగ్స్ వాట్ గాడ్ సెడ్ టు ఈట్. You should have asked a question about that God, no. What are the things? You should have asked something that what fruits God told you to eat. అంటే బాగుండేది. బట్ ఏది తినొద్దన్నాడు దాని గురించే డెవిల్ అక్కడ అడుగుతూ వచ్చింది అనమాట క్వశ్చన్. అక్కడ మనం ఏం చూడొచ్చు, సిన్ బిగిన్స్ వెన్ గాడ్స్ వర్డ్ ఈజ్ క్వశ్చన్ ఆర్ ఇగ్నోర్డ్. పాపం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను లేకపోతే దేవుని యొక్క మాటను నువ్వు ప్రశ్నిస్తావో, ఆయన మాటని ఇగ్నోర్ చేస్తావో, పట్టించుకోకుండా ఏంటిలే నాకు మించినోడు ఎవడు, సో ఐ యామ్ గ్రేట్ మ్యాన్, దర్ ఇస్ నథింగ్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ అని బిహేవ్ చేసేవో అయిపోయినట్టే. అక్కడే మన యొక్క ఆ నాశనం అనేది ప్రారంభమవుతుంది అనమాట. సో సిన్ బిగిన్స్ వెన్ గాడ్స్ వర్డ్ ఈజ్ క్వశ్చన్ ఆర్ ఇగ్నోర్డ్. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను నువ్వు ప్రశ్నిస్తావో, దేవుని యొక్క మాటను నువ్వు పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తావో, అప్పుడు సమస్య స్టార్ట్ అవుతుంది అనమాట. పాపం ప్రారంభమవుతుంది జీవితంలో. డౌట్ అండ్ ట్విస్ట్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్. ఏం చేసింది అక్కడ ఫస్ట్ క్వశ్చన్లో? అనుమానం తీసుకొచ్చేసింది అనమాట. ఏం అనుమానము? ఇది నిజమా? అదేనా ఉంది అక్కడ తెలుగులో. దేవుడిని యెహోవా చేసిన సమస్య, ఓకే ఇది నిజమా అన్నాడు. ఎస్. ఆ స్త్రీతో ఇది నిజమా? ఏ స్త్రీ? అవతో సర్పం వచ్చి పాము వచ్చి ఏమంటుందంటే, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిను. సో ద సర్పెంట్ వాస్ మోర్ సబ్టిల్ దాన్ ఎనీ బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ which the Lord God had made. And he said unto them, Women, ye heart. God said, Ye shall not eat of every tree of the garden. సో అక్కడ అంటే అప్పుడు డౌట్ తీసుకొచ్చింది కాబట్టి ఆ దేవుని యొక్క మాటల్ని ఏం చేస్తుంది తెలుసా, అక్కడ పిచ్చేస్తుంది. అది దేవుని యొక్క మాటల్ని తిప్పేస్తూ ఉందన్నమాట. గాడ్ సెన్స్ ఏది చెప్పాడు అది. తర్వాత సిన్ ఆఫెన్ స్టార్ట్స్ విత్ డౌటింగ్ ట్రూత్. దేవుడు సత్యం చెప్తే ఆ ఒక సత్యాన్ని, దేవుడు చెప్పిన మాటను కానీ అనుమానించామంటే పాపం ప్రారంభమైనట్టే. సో అక్కడ మనం పాపం చేస్తున్నట్టు అన్నమాట. సో డౌటింగ్ అండ్ ట్విస్టింగ్ ద గాడ్స్ ఇన్స్ట్రక్షన్. సిన్ ఆఫెన్ స్టార్ట్స్ విత్ డౌటింగ్ ట్రూత్. ఇది ఒక పాపం ప్రారంభం అవడానికి. అంతకుముందు అక్కడ ఎంతో స్వతంత్రంతో, ఎంతో ఫ్రీడంతో, కొన్ని బాధ్యతలతో వాళ్ళు లేచి వాళ్ళ పనులు చేసుకుంటా, దేవుడు చెప్పిన మాటలు వింటా, దేవునితో సహవాసం చేస్తా ఎంతో బాగున్న వాళ్ళు ఏమైపోయిన తర్వాత ఒక ప్రశ్నతో దేవుని యొక్క మాటల్ని అనుమానిస్తూ ఒక ఆవని పడిపోవడం, సైతాన్ యొక్క మాట వినటానికి, దేవుని మాట మీద లక్ష్యం ఉంచేదానికంటే సైతాన్ యొక్క మాట మీద లక్ష్యం పెట్టడానికి మనసు పెట్టారు వాళ్ళు. తర్వాత ఇక్కడ 4వ వచనం చూడండి. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 4. ఆది కాండం 3వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఏమంటే 4వ వచనంలో 4వ వచనం, And the serpent said unto the woman, Ye shall not surely die. దేవుడేమో ఒకవైపేమో చనిపోతావా అని చెప్పాడు. సైతం వచ్చేమంటున్నాడు, నువ్వు చనిపోవు అన్నాడు. ఇప్పుడు అసలు ఇది ఎట్లా ఉండదు చూడండి. అసలు విషయం, పావును ఎవరు తయారు చేశాడు? దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు దేవునికి దేవుని మాటలకే అడ్డం పెట్టేస్తుంది ఈ యొక్క పాము. సైతాను అట్లా వచ్చేసి ఇట్లా చేస్తూ ఉందన్నమాట. దేవుడేమో నువ్వు ఇట్లా చేయొద్దని అంటే ఇదేమంటుందంటే, నువ్వు చనిపోతావయ్యా అని అంటే నువ్వు చనిపోవు. Denying consequences. అంటే when you commit sin against most holy God, subsequently you will get death. You will get the wages of sin,
వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్? ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపానికి జీతం మరణం. వెన్ యూ కమిట్ సిన్, surely death is waiting for you. When you disobey, sin is something is not such a different thing. The disobedience of word of God is nothing but sin. దేవుని యొక్క మాటకి అవిధేయత చూపటమే పాపం. So they doubted, they twisted, they misunderstood God's word, they rebelled against God's word. So that is how sin entered. Next, they denying God, that consequences, what God said, that if you eat this one, you will die. So they ignored consequences. Then one side, how they ignored? By listening to the devil, listening to the voice of serpent instead of listening to word of God, instead of minding the word of God. దేవుని యొక్క మనసు వాక్యం మీద మనసు పెట్టడం కంటే ఆ సైతాను చెప్పిన మాటల మీద మనసు పెట్టి ఆ మాటలు వినటం ద్వారా ఏమైపోయిందంటే అక్కడ దేవుని యొక్క మాట ప్రభావాన్ని తగ్గించేసేసాడు. అట్లాగా వినకపోవటం ఏం చేస్తుంది సార్? ఈ విల్ డే అంటే ఇది డైరెక్ట్ కాంట్రడిక్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకి ఏం చెప్తుంది అక్కడ? క్వైట్ ఆపోజిట్. వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేక్స్ ఇన్ లుక్ హార్మ్లెస్. చూడు, మనకి ఈ రోజుల్లో అనేక రకాల పాపాలు చేసినప్పుడు దాన్ని తక్కువ ఎఫెక్ట్ ఉండే వర్డ్స్తో దాన్ని కవర్ చేస్తూ ఉంటారు. దొంగతనం చేశాడంటే అని అనుకో, ఈజ్ థీఫ్ అని అనుకో, అబ్బో చాలా హార్మ్ఫుల్గా ఉండేది. దొంగ అంటే చాలా హార్మ్ఫుల్ కాబట్టి ఏమనంటే he was in need of something, that's why he took from some other people అని అంటారు. ఏంటి? అతను అవసరంలో ఉన్నా అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడంట. థీఫ్ అంటే చాలా హార్మ్ఫుల్గా ఉంది కాబట్టి అదే పాపాన్ని అంటే వేరే వాడి దగ్గర దొంగిలించిన దాన్ని కొంచెము దాన్ని ఏం చేయాలంటే కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉండే వర్డ్ ఉపయోగించేసి అది యాక్షన్ సేమ్, యాక్షన్ ఇస్ ద సేమ్, బట్ వీఆర్ యూజింగ్ డిఫరెంట్ వర్డ్స్ టు రెడ్యూస్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సిన్ విచ్ పీపుల్ ఆర్ కమిటింగ్. ఇక్కడ వాళ్ళు ఏదైతే కమిట్ చేశారో అక్కడ ఏదైనా వనంలో అది దాని యొక్క ప్రభావం తగ్గించడానికి పాపం చేసి చనిపోతారని చెప్తే అక్కడ వాళ్ళు ఏమంటే నువ్వు సావననేసరికి అబ్బో ముందు చెప్పిన ఆయన కంటే తర్వాత వచ్చి చెప్పిన ఆయన మాటలు చాలా విలువైపోయినాయి. ఇప్పుడు గుడ్డు వచ్చి పిల్లని ఎక్కడిచ్చిందంట. గుడ్డు ఏదైతే గుడ్ని ఏదైతే పుట్టించిందో అంటే అదే జన్మనిచ్చిందో ఆ గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిస్తా ఉందంట. అట్లాగా ఇప్పుడు వాళ్ళు వచ్చేసి నువ్వు సావు అని అంట అనేసరికి సో అక్కడ ఏముంటుంది? ది సిన్ మినిమైజెస్ ద సీరియస్ కాన్సిక్వెన్సెస్. అట్లాగా చాలా ఉన్నాయి. అరే అతను ఇట్లా ఉన్నాడు, ఇటువంటి ప్రవర్తనలో ఉన్నాడు, ఇటువంటి శాస్త్రాలు చేస్తా ఉన్నాడంటే దానికి ఇంకోటి ఏందో పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు, ఏదో చేస్తున్నాడు. కష్టాల్లో ఉంటే ఇది కూడా కష్టం, ఇది ఇంకా కష్టం తీసుకొచ్చేది నీకు. నువ్వు చెడు పని చేస్తున్నావు అంటే ఆల్రెడీ హీఈస్ గోయింగ్ త్రూ సమ్ డిఫికల్టీస్. ఇఫ్ హీఈస్ కమిటెడ్ సమ్ అదర్ థింగ్ మీన్స్ his difficulties will add more or it will reduce. అతని కష్టాలు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు కదా. కాబట్టి that is how people will blend the seriousness of the sin into the loyerness. That means you can say that in lower way they will reduce. That is the thing. Next. So ultimately sin came into the world from what is the supply chain, where from sin started? From garden. That is the warehouse. That is warehouse where various fruits, various animals, everything were there at same place. There it became the source of sin. అది పాపం అందించే స్థలంగా అయిపోయింది అన్నమాట. పాపము చాలా సీరియస్గా ఆలోచించాల్సింది అనమాట. దిస్ ఇస్ నాట్ సింపుల్ థింగ్. నైట్ ఫీవర్, కోల్డ్, కాఫ్ టాబ్లెట్ వేసుకుంటూ పోయేదానికి చాలా సీరియస్గా ఆలోచించారు పాపం గురించి. సిన్ ఈజ్ సీరియస్. సిన్ రిక్వైర్స్ పేమెంట్. దట్ ఈస్ వాట్ వీ సెడ్, వీ రెడ్. ద వేజెస్ ఆఫ్ సిన్ డెత్. ద వేజెస్ ఆఫ్ సిన్ డెత్. ఎప్పుడు పాపం చేస్తావు, పాపం ఏం చేస్తావు తెలుసా? పెనాల్టీ కోరుతుంది, దానికి కాన్సిక్వెన్స్ ఉంటాయి దానికి ఖచ్చితంగా. You know that when you face, that means
When you failed in your class, what will happen? There will be some consequence. You will go through some pain. When you didn't put water to that plant, what will happen? Plant will not grow. Subsequently, you will not get fruits. The purpose behind planting the tree are not going to fulfill. Is not going to fulfill. నువ్వు చెట్టుకి నీళ్లు పోయిపోవటం వల్ల ఫలాలు పొందవు. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో చెట్టు నాటావో ఆ చెట్టు నుంచి నువ్వు ఏది పొందాలనుకున్నది పొందలేవు అన్నమాట. అది దట్ ఈస్ హౌ. సో వాట్ విల్ హ్యాపెన్? ద సిన్ రిక్వైర్స్ పేమెంట్. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావు దానికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. లైఫ్ మస్ట్ బి గివెన్. పాపం పోవాలంటే ఏం చేయాలి? రక్తం కావాలి. రక్తం కావాలి కదా. పాపం పోవాలంటే రక్తం కావాలన్నమాట. యూ మస్ట్ షట్ ద బ్లడ్ ఇన్ ఆర్డర్ టు క్లియర్ ఫ్రమ్ యువర్ సిన్స్. పాపాల నుంచి విమోచన పొందాలంటే రక్తం కావాలి. అందుకనే లేటర్ వీ కెన్ సీ దట్ హౌ ద sacrifices, the system of sacrifices started in book of Leviticus. We can see that further. అక్కడ ఏమన్నా without shedding of blood there is no forgiveness. Yes, there is no remission. Book of Hebrews chapter 9 verse 22. కాబట్టి పాపాలు పోవాలంటే ఏం చేయాలి? రక్తం కావాలి. ఆ రక్తం ఎటువంటి రక్తం కావాలి? పరిశుద్ధ రక్తం కావాలి. Holy blood is required. Was there holy blood in the Garden of Eden? No. ఆ ఏదెను వనంలో పవిత్రమైన రక్తం ఉందా? లేదు. ఆదాంది అవది ఆల్రెడీ వాళ్ళు పాపమైపోయారు. Let us see that verse 6. Genesis chapter 3 verse 6. Any one of you can read. And when the woman saw that the tree was good for food, and that it was pleasant to the eyes, and a tree to be desired to make one wise, she took of the fruit thereof and did eat, and gave also to her husband with her, and he did eat. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదనై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. And when the women saw that the tree was good for food, and that it was pleasant to the eyes, and a tree to be desired to make one wise, she took of the fruit thereof, and did eat, and gave also unto her husband with her, and he did eat. That is what happened. There are three things happen in this one. So when devil said that you will not die, so Eve got a great deal of courage. Okay, let us go ahead, enjoy this also. We will enjoy whatever freedom we are enjoying so far, so let us add this also to that freedom. That is what they thought. ఇంతవరకు మనము అనేక విషయాల్లో చాలా సంతోషపడిపోతా ఉన్నాం, అన్నిటినీ అనుభవిస్తూ ఉన్నాం, చాలా ఖుషిగా ఉంది ఇక్కడ. అయితే దీన్ని కూడా ఎందుకు ఇది ఒక్కదాన్ని వదిలేసేయాలి అని దీన్ని కూడా మనం అనుభవించేద్దాం అనేసి అక్కడ వాళ్ళు అవ్వ నిర్ణయించుకుని ముందుకు వెళ్ళిపోయింది అనమాట. అక్కడ దాని గురించి రాస్తూ 6వ వచనంలో ఏమంటాడంటే గుడ్ ఫర్ ఫుడ్ అంట. ఇట్ షోస్ ఫిజికల్ డిజైర్. గుడ్ ఫర్ ఫుడ్, ఇట్ షోస్ ఫిజికల్ డిజైర్. సెకండ్ వన్ ప్లెజెంట్ టు ద ఐస్, ఎమోషనల్ డిజైర్. కళ్ళకి చాలా బాగుంది. ఇక ఎవరైనా కొంచెం ఒక విధంగా ఉన్నారనుకో, ఒక కళ్ళు చూసి ఎంత బాగుందో, ఆ డ్రెస్ ఎంత బాగుందో, ఆ మేకప్ ఎంత బాగుందో, లేకుంటే ఆ ఒక బండి ఎంత బాగుందో, కంటికి చూడటంతోనే ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఏదైనా మంచి స్మెల్ వచ్చిందంటే ఓ చాలా బాగుంది, మంచి ఫుడ్ అనుకుంటాం. సో గుడ్ ఫర్ ఫుడ్, ప్లెజెంట్ టు ద ఐస్, డిజైరబుల్ ఫర్ విజ్డమ్. అక్కడ వాళ్ళు ఏమనుకున్నారు, తను ఏమనుకుందంటే మీరు దేవుళ్ళు లెక్క అయిపోతారు అనుకునేసరికి, దేవుళ్ళు లెక్క అయిపోతారు మీరు అని అన్నట్టుగా అక్కడ అనేసరికి
ఓకే అంటే మేము ఇంత గొప్పగా అయిపోతాం ఏంటి, దట్ షోస్ ద ఫ్రైడ్ ఆఫ్ లైఫ్, ఫ్రైడ్ లవ్. మీరు ఇక్కడ వచ్చిన 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరన్నా. దెర్ ఈజ్ ఆల్రెడీ, ప్లీజ్ రీడ్. ఇంకొక చదవండి, ఒకరే కాదు చేంజ్. For all that is in the world, the lust of the flesh, the lust of the eyes, and the pride of life is not of the Father, but is of the world. Where can we notice this verse? That we can notice in the New Testament from the book of 1 John chapter verse 16. This same verse, same thing, where did it come from? It came from Garden of Eden. ఏదైనా వచ్చిందనమాట. అక్కడ జరిగింది ఫస్ట్. కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆ ఏదైనా వనంలో ఏదైతే జరిగిందో అక్కడ గొప్ప విపత్కరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ ఆ ప్రమాదం నుంచి వచ్చిన కాన్సిక్వెన్స్ ఇది అనమాట. అది రిస్క్ ఇది అంటే అక్కడ జరిగినటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్కి వచ్చిన దానికి ఇక్కడ వచ్చినటువంటిది ఆ కాన్సిక్వెన్స్ అన్నమాట. ఆ రిస్క్ వచ్చినటువంటి కాన్సిక్వెన్స్ ఇది. కాబట్టి అక్కడ ఏమంటుంది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సిన్ ఆల్వేస్ అపీల్స్ దీస్ థింగ్స్, బాడీ, ఐ, ప్రైడ్. తినేదానికి, ఒంటికి, కంటికి, మన లైఫ్కి ఎప్పుడు కూడా అంటే నేను ఏదో ఇట్లా ఉండాలి అనేది ఒకటి, దట్ ప్రైడ్ ఆఫ్ లైఫ్కి వచ్చేస్తుంది. ఒకటేమో అక్కపడిన మొత్తం కావాలి తినేదానికి, మళ్ళా ఏ అక్కపడితే అవన్నీ మంచిగా ధరించుకోవాలి, ఇట్లా చేయాలి అని. ఇవన్నీ కూడా పాపం చేయడానికి కాదు. ఇవే ఈ 3 ప్రపంచాన్ని రూల్ చేస్తూ ఉన్నాయి. ది 3 things ఆర్ రూలింగ్ ఎంటైర్ వరల్డ్. దే ఆర్ ద 3 things ఆర్ reigning. If you find any sin, that will not go beyond the 3 areas. If you see that any sin, whatever we are seeing in this world, that will not go beyond these 3. It will fall one of these 3 categories. ఇప్పుడు మనం ఏదో ప్రపంచంలో చూస్తున్న పాపము ఏదో ఒక దానిలో పడిపోద్ది అనమాట. ఏది అది నేత్రాశ కానీ, శరీరాశ కానీ, జీవడము కానీ, వెదర్ ఇట్ ఈస్ లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ఐస్ ఆర్ ప్రైడ్ ఆఫ్ లైఫ్, ఇన్ సమ్ కేటగిరీ ఇట్ విల్ ఫాల్ ఇన్. సో దట్ ఈస్ ది థింగ్ అనమాట. సో తర్వాత చూడండి అక్కడ డిజోబీడియన్స్, షీ టుక్ ఎయిట్, గేవ్ అండ్ ఈ ఆల్సో ఈట్. చూడు ఎంత మంచిగా, ఎంత దాంపత్య జీవితం, ఎంత మంచి కాంప్రమైజ్ అయ్యి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా, నువ్వు కొద్ది తినంటే నువ్వు కొద్ది తిన్నట్టుగా. సో మంచిగా తినేసారు వాళ్ళిద్దరు. ఆమె తింది తీసుకొచ్చి జాగ్రత్తగా ఇచ్చింది, ఇదిగండి తీసుకోండి అన్నది. సో అతను కూడా తినేసాడు. తర్వాత చూడండి, సిన్ బికమ్స్ రియల్ వెన్ యాక్షన్ ఫాలోస్ టెంప్టేషన్. ఎప్పుడది కార్యరూపం దారుస్తుంది పాపం అనేది? ఎప్పుడైతే మనకు వస్తున్న శోధన. ఏంటి శోధన ఏంటి అక్కడ? ఆ పండు ఎట్లా ఉందంట? చాలా గుడ్ ఫర్ ఫుడ్, ప్లెజెంట్ ఫర్ టు ద ఐస్, డిజైరబుల్ ఫర్ విజ్డమ్. ఇది కంటికి చాలా బాగుంది, తినేదానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎన్ని చూస్తూ ఉన్నప్పుడు మాటి 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 చూస్తూ ఉంటే అది ఒక టెంప్టేషన్, అదొక శోధన. మాటి మాటికి జరుగుతూనే ఉంటుంది. వచ్చినప్పుడు తర్వాత ఏమైపోతుంది తెలుసా? అది రిపీట్ అవుతూ ఉంటే ఒకసారి ఏమో ఓ ఐ డోంట్ వాంట్, రెండోసారి ఐ డోంట్ వాంట్, 3-4 సార్లు అట్లా ఐ డోంట్ వాంట్ అని, తర్వాత ఒకసారి అట్లా చూద్దాం, మళ్ళా ఇంకొకసారి వచ్చేసరికి ఇంకా అట్లాగే చూస్తాం, మళ్ళీ 3వసారి వచ్చేసరికి ఇక అటువైపు చూసేది ఇంకో వైపు చూడరు, అటువైపు చూస్తారు. ఫస్ట్ ఏంది 4-5 సార్లు అసలు దాని వైపు చూడడం వ్యక్తి ఇంకా ప్రతిసారి దాన్నే చూసే పరిస్థితి. తర్వాత ఏమైపోద్ది? ఏమైందిలే ఒకసారి కలిగి ఉంటే, ఏమైతే ఒకసారి చేస్తే ఏమైతే. దట్ ఈస్ హౌ పీపుల్ విల్ ఫాల్ ఫర్ ద టెంప్టేషన్. విల్ ఫాల్ ఫర్ ద టెంప్టేషన్. Sin becomes real when action follows temptation. So next. So book of Genesis chapter 3 verse 7 and 8. See 7 and 8 లో నెక్స్ట్ స్టెప్ ఏముంది? ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్. మనం ఇప్పుడు ఏదైనా తిన్నామంటే దాని కాన్సిక్వెన్స్ వెంటనే ఉంటాయిగా. మళ్ళీ ఏదైనా మనకి జరిగిందనుకో దాని కాన్సిక్వెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్కి వెళ్తున్నాను అనుకో, కొన్ని జరిగేదానికి
అవకాశం. తర్వాత కాబట్టి ఇక్కడ ఒక పాపం చేసినప్పుడు దాని కాన్సిక్వెన్స్ దేవుడు ముందే చెప్పాడుగా, తినదిన మీరు చచ్చిపోతారనేసి. అక్కడ చూడండి ఏముంది, దానివల్ల వచ్చిన వర్స్ 7 and 8 ఆ వర్షాలు చదవండి ఎవరైనా. ఆదికాండం 3:7-8 వచనాలు. సో అదర్ పీపుల్ రీడ్. నువ్వు అధ్యయనం చాప్టర్ 3 verse 7 and 8. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని చల్లపూటను ఆదామును అతని భార్య అయి తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా the eyes of them both were opened and they knew that they were naked, and they sewed fig leaves together and made themselves aprons, and they heard the voice of Lord God walking in the garden in the cool of the day, and Adam and his wife hid themselves from the presence of the Lord God among the trees of the గార్డెన్. సో చూడండి, అంతకుముందేమో దేవుడు వస్తే మంచిగా దేవుడి దగ్గరికి పోయి ఇక దేవుడు స్టోరీలు చెప్తా ఉంటే వినేవాళ్ళేమో. సో దేవుడి మాటలు అయ్యే కదా, ఇక దేవుడు ఇక ఏం చెప్తా ఉండేవాడు, వాళ్ళే వింటూ ఉండేవాళ్ళు. మనకి ఇక దేవుడు ఈ లేఖన బాగా రాయలేదు కానీ. సో వాళ్ళ మధ్య మంచి సహవాసం ఉంది. ఫెలోషిప్ ఈజ్ నథింగ్ బట్ వెన్ దే సిట్ దే విల్ టాక్, దే విల్ లిజన్, రైట్, దీస్ ఆర్ థింగ్స్ విల్ హ్యాపెన్. వాళ్ళు అట్లా ఉన్నవాళ్ళు ఏమైపోయింది, ఇక నా వచ్చి చెప్తా ఉన్నప్పుడు అదండి ఇదండి అని మళ్ళాంగిలు చెప్పుకున్నాం. సో అట్లాగా వాళ్ళకి దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవుడేమో అది కాదు ఆదామా, అది కాదు అవ్వా, ఇది ఇట్లాగా. సో నువ్వు అది ఆ చెట్లకి నీళ్ళు పెట్టావు కదా, వీటికి ఇట్లా చేసావు కదా, ఇవి ఎట్లా ఉన్నాయి అన్ని మంచిగా వింటున్నాయా, మాట వింటున్నాయా. ముందు ఏం వచ్చిన వాళ్ళు ఏం చెప్పాడు, యూ రూల్ దెమ్ అని చెప్పాడు కదా. రూల్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా. So God, just when he visited them, used to find out what are the pros and cons, how things are going on. So whatever things I created and give you, that when I created everything was good, I gave you, just how they are there, just whether they are obeying you or not obeying. So any issue is there out of them. ప్రభు మేము అన్నీ తెలుసుకుంటా ఉండొచ్చు, వాటి నుంచి తెలుసుకుంటా ఉంటున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా సహవాసం కలిగి ఉన్నారు. దే హ్యావ్ వెరీ నైస్ ఫెలోషిప్ అనమాట. అయితే అక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే దే డిజోబే టు ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఒబే టు ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ డెవిల్, సో దెన్ దే లాస్ట్ ఎవ్రీథింగ్. They were enjoying the freedom gone. What happened? Shame came. What shame? When they were committed sin, they came to know that they were naked. షేమ్. ఇమ్మీడియట్లీ వాళ్ళు సిగ్గుపడిపోయి ఇక వాళ్ళు ఏం చేసుకున్నారు, కచ్చడాలు చేసుకున్నారంట. వాటి యాప్రాన్స్ చేసుకున్నారు. దే మేడ్ యాప్రాన్స్ విత్ ద లీవ్స్, ఫిగ్ లీవ్స్తో వాళ్ళు యాప్రాన్స్ తయారు చేసుకున్నారు. తర్వాత ఏం చేశారు, సో గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. ఏంటది, అయ్యో తప్పు చేసేసామే, వాడేమో మీరు దేవుళ్ళలాగా అయిపోతారంటే ఇప్పుడు ఏం దెయ్యాలు అయిపోయామే, ఎంత పని చేసాడనేసి పాపం వాళ్ళు ఒక విధమైన బాధ వచ్చేసి గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. వాళ్ళు అపరాధ భావం. అవి తప్పు చేసామయ్యా, దేవుడి మాటకి ఐదేలేం. పిల్లరా, మనం ఎన్నిసార్లు ఈ విధంగా ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్ళి ఉంటాం. ఆదాములు వాళ్ళు అట్లాగా ఉన్నారని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు అట్లా చేశారని అనుకుంటున్నాము. మనం ఎన్నిసార్లు అట్లాగా దేవుని మాటకి అవిధేయత చూపుతా వచ్చాము. ఎన్నిసార్లు మనం దేవుని మాటకి అవిధేయత చూపు, ఎన్నిసార్లు దేవుని మాట కంటే వేరే వాళ్ళ మాట ప్రేమిగా ఉండెను, మనకు చాలా ఇష్టపూర్వకంగా ఉండెను. ఎంతకాలం అట్లా ఉంది. మనకి మన ఫ్రెండ్స్ చెప్పినప్పుడు, బంధువులు చెప్పినప్పుడు, మనకి ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు అవి చాలా మనకి ప్రేమిగా ఉండేవి. మన హృదయం అనే ఒక ఇంటిలో, హృదయం అనే దేవాలయంలో ఉన్నటువంటి ప్రభు పరిశుద్ధాత్ముని మనకు చెప్తున్నప్పుడు ఆ మాటలు వినేదానికంటే, ఆ మాటలు లక్ష్య పెట్టేదానికంటే
the words which are being delivered from the friends, relatives, family members, those words were very pleasant. How the fruit of the tree was pleasant to the eyes of the Eve. ఎట్లాగా ఆ ఒక ఫలము వారి కన్నులకి సొంపుగా ఇంపుగా ఉందో, అట్లాగా మనకి వేరే వేరే వాళ్ళు చెప్పే ఆ సలహాలన్నీ కూడా మనకి చాలా ఇంపుగా ఉంటాయి. దేవుని మాటని ఇగ్నోర్ చేసేస్తాం చాలాసార్లు. దేవుని వాగ్దాన్ని ఇగ్నోర్ చేస్తాం. who will neglect, how long should I wait for the promise of God? The one who promised us still not fulfilled. How long should I stand? You have to wait till it get fulfilled. When you confirm, when you come to an understanding that this is the God's promise, God spoke to me. ఎప్పుడైతే దేవుడు ఇది నాతో మాట్లాడాడో, దేవుని వాగ్దానం నమ్ముతావో, అయితే దాని యొక్క నెరవేర్పు వరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఎదురు చూడవో పనులు ఇక అప్పుడు నీ యొక్క అక్కడ ఎప్పుడైతే వాళ్ళు మా దేవుని మాట మీద చూపారో, పాపం ఎంటర్ అయిపోయి వాళ్ళకి నా జీవితాలు డిస్టర్బ్ అవటం స్టార్ట్ చేసాయో, సేమ్ అవర్ లైఫ్స్ ఆల్సో విల్ గెట్ డిస్టర్బ్. మన జీవితాలు కూడా ఆ విధంగా ఇబ్బందికి పడతా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, వాళ్ళకి ఏమొచ్చేసింది, అంతకుముందు అదేం లేదు. వాళ్ళు కూడా అట్లాగే ఉండేరు అప్పుడు. వెన్ దే వర్ డీలింగ్ విత్ జీసస్ క్రైస్ట్, వెన్ దే వర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్. ఆ సాయంకాలం చాలా మంచిగా రాశాడు. ఎట్లా ఉందంటే అక్కడ వాతావరణం చూడండి, ఆ తిల్లో అప్పుడు వారిద్దరు చల్లపూటను ఆదాము అతని భార్య పూటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమిని. చల్లపూటనంట. ఆ గార్డెన్లో ఎటువంటి పొల్యూషన్ ఉందండి? అక్కడ ఏమి పొల్యూషన్ ఏమైనా ఉందా? ఏమి లేదు. అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. అటువంటి వాతావరణంలో జీవిస్తున్నటువంటి వీరు, దేవునితో సహవాసం చేస్తున్న వీరు, ద చర్చ్ ఆఫ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ అనే సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి అవ్వాదములు, ప్రభువే వారికి బోధకుడుగా ఉండి బోధిస్తూ ఉంటే, వారితో సహవాసం చేస్తూ ఉంటే, ప్రభువే వారి మధ్య నివసిస్తూ ఉంటే, జీసస్ హిమ్సెల్ఫ్, గాడ్ హిమ్సెల్ఫ్ వాజ్ లివింగ్ ఇన్ మిడిస్ట్ ఆఫ్ దెమ్, హ్యావింగ్ ఫెలోషిప్ విత్ దెమ్. ఆ విధంగా ఉంటే వాళ్ళకి అది మంచిగా అనిపించలే, పైత్యం చేసింది వాళ్ళకి అది అంతకని ఎట్లా ఉంటుందా? ఇప్పుడు అన్ని స్టయానికి అందుతున్నాయి అనుకోవాడు, కాకరకాయ కికరకాయ అంటున్నాడంట. కడుపు కాలినప్పుడు మాత్రం కాకరకాయని ఖచ్చితంగా పిలుస్తూ వచ్చాడు. సో అట్లాగా కడుపు కాలినప్పుడేమో చాలా మంచిగా, అసలు ఎంత భక్తిగా, ఎంత బాగుంటుందో, ఎట్లా ఉంటారో. కడుపు కాలేసరి అది ఎప్పుడైతే కడుపు నిండుతుందో అప్పుడు ఏం మాటలు వస్తాయో అసలు తెలియదు. నో కంట్రోల్, there will not be any control to the words when stomach got full. సో వీళ్ళు అంతకుముందు అన్నీ మంచిగా అమ్ముతూ ఉంటే అప్పుడు ఎంతో బాగా అంటే వాళ్ళకి ఏం అర్థం కాలే. అప్పుడు ఎప్పుడైతే పాపం చేశారో, దేవుని సహవాసం కోల్పోయారో, అప్పుడు ఇక వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళకి అవమానం వచ్చేసింది, అపరాధ భావం వచ్చేసింది, భయం వచ్చేసింది. అంతకుముందేమో ప్రభు వస్తే పరిగెత్తుకుంటూ పోయి ప్రభుతో మాట్లాడేవాళ్ళు, ప్రభుతో సహవాసం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు దాక్కున్నారంట. సో దే hid from God. Sin break innocence and fellowship. ఏమైపోయింది అక్కడ? దేవుని నుంచి వారు దాక్కున్నారు, ఆ పదుల్లోకి వెళ్ళి దాక్కున్నారు. దేవునితో ఉన్నటువంటి సహవాసం, వారికి ఉన్నటువంటి ఆ యొక్క అమాయకత్వం అంతా పోయిందంట. పాపం వాళ్ళకి పాపం అంటే ఏం తెలియదు. అమాయకం అంటే అక్కడంటే పాపం అంటే ఏం తెలియని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, మంచిగా సహవాసం చేస్తున్న వాళ్ళు, అది మొత్తము పాపం ఏం చేసింది? డిస్టర్బ్ చేసింది, రూయిన్ చేసేసింది. సిన్ రూయిన్స్ ద లైఫ్స్. వాళ్ళ జీవితాలని నాశనం చేసేసింది. మనము రొట్టె రసాల్లో చేయించడానికి ముందు, బిఫోర్ స్ట్రెచ్ ఫోర్త్ అవర్ హ్యాండ్స్ ఫర్ ద బ్రెడ్ అండ్ కప్, let us examine ourselves. If God willing, we will continue next week. Close. So ప్రభుత్వం అయితే మరొకసారి మనము దాని నుంచి మనము నెక్స్ట్ వీక్ మనం విందాం.